నా పేరు మధు, సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ. ఈ పట్టి ఎందుకు వేసుకున్నామంటే 25వ తారీఖున ఈ వెలుగుమట్ల నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తరపున మేము వాళ్ళని పరామర్శించేందుకు పోయినందుకు పోలీసులు అతి ఉత్సాహాన్ని ప్రదర్శించి గుంజి వాళ్ళ కార్లలో లాగి విసిరివేశారు. ఆ సందర్భంగా గాయమైంది, ఫ్రాక్చర్ అయింది. ఇట్లాంటి చర్యలకు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం పాల్పడ్డది. అధికారంలోకి వచ్చే ముందు రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పాడు, ఈరోజు ఏం చేస్తున్నాడు అని చెప్పి రాష్ట్ర ప్రజానీకం అంతా ఆలోచించమని చెప్పి కోరుతున్నాం. 6 గ్యారంటీలు ఇచ్చాడు, 7వ గ్యారంటీ కూడా ఇస్తున్నాననేటువంటి చెప్పాడు. ఆ 7వ గ్యారంటీ ప్రజాస్వామ్యాన్ని రక్షిస్తానన్నాడు. ఈరోజు ఆ ప్రజాస్వామ్యాన్ని పాతరబెడుతున్నాడు రేవంత్ రెడ్డి గారు అని చెప్పి మేము భావిస్తున్నాం. అది ఉదాహరణ ఏమిటంటే వెలుగుమట్లలో పేదలు నిర్మించుకున్నటువంటి ఇళ్ళని దుర్మార్గంగా, అన్యాయంగా, చట్టవిరుద్ధంగా, అప్రజాస్వామికంగా వాళ్ళ మీద అర్ధరాత్రి కాడ ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా వాళ్ళ ఇళ్ళని, పేదల ఇళ్ళని కూల్చివేశాడు. ఇదేనా ప్రజాస్వామ్యం అంటే? ఇదేనా నువ్వు ఇచ్చిన గ్యారంటీ అని చెప్పి రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నాం. నువ్వు అధికారంలోకి వచ్చే ముందు ఆ రోజు అధికారంలో ఉండేటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఏం అడిగావు? ఇట్లాంటి పేదల ఇళ్ళని కూల్స్తావా? వాళ్ళకి పట్ట హక్కులు ఇవ్వమని చెప్పి ఆ రోజు మాట్లాడావు. ఈరోజు నువ్వేం చేస్తున్నావు అని చెప్పి రేవంత్ రెడ్డి గారిని మేము ఈ సందర్భంగా అడగటం అనేటువంటి జరుగుతుంది. అంటే ఓడ దాటేదాకా ఓడమల్లయ, ఓడ దాటిన తర్వాత బోడిమల్లయలా వ్యవహరిస్తావా? ఈరోజు ప్రభుత్వం ఏం చెప్తున్నది? పేదలకి మళ్ళీ కూల్చిన చోట కాదట, అర్హులైన వాళ్ళకి ఇళ్ళని ఇస్తామనేటువంటి అంటున్నాడు. ఎవరు అర్హులు? ఏ రీత్యా అర్హులు? ఎన్ని రోజులు పడుతుంది? నువ్వు నిజంగా ఇళ్ళే ఇవ్వదలుచుకుంటే ముందే సర్వే చేయాలి. సర్వే చేసి అయ్యా వాళ్ళకి నోటీసులు ఇవ్వాలి చట్టవిరుద్ధంగా ఉంటే. కానీ అది కాకుండా వాళ్ళ ఇళ్ళని కూల్చటం అనేటువంటిదే చట్టవిరుద్ధంగా వ్యవహరించారు అనేటువంటిది ఇక్కడ కనపడుతున్నది. కాబట్టి దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మేము ప్రధానంగా ఎవరైతే అక్కడ అరువులు అందరూ అక్కడ కట్టుకున్నటువంటి వాళ్ళందరూ అరువులే, వాళ్ళకి ఎట్లాంటి ఆంక్షలు అవసరం లేదు. తక్షణమే నీలో చిత్తశుద్ధి ఉంటే, నిజంగా నువ్వు పేదల కోసమే పనిచేసే ప్రభుత్వమే అయితే